ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ 3 దేశాల మధ్య ఏదో పెద్దది జరగబోతోంది. ఎందుకంటే మన ఇండియా ఎప్పుడూ లేని విధంగా మన గుజరాత్ బార్డర్లో ఉన్న సర్క్రీక్ ప్రాంతంలో, అలాగే బంగ్లాదేశ్కి దగ్గరగా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతోంది. ఇందులో మన నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే త్రిశూల్. ఇది 30 అక్టోబర్ 2025 నుంచి 10 నవంబర్ వరకు జరగబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మన భారత హిస్టరీలోనే ఇంత పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం ఇదే మొదటిసారి. మీరు ఇక్కడ చూసినట్టయితే మన గుజరాత్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నోటం ఇష్యూ చేసింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. అంటే మన దేశంలో అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సివిల్ ఏవియేషన్ ఎయిర్లైన్స్కి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో మీరు విమానాల్ని నడపకూడదు, ఇక్కడ మేము అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతున్నాము అని చెప్పడం. ఇతర విమానాలు ఈ ప్రాంతంలో ఎందుకు ఎగరకూడదు అంటే ఇక్కడ మన ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ తమ వెపన్స్ని షోకేస్ చేస్తాయి, మిసైల్స్ని ప్రయోగిస్తాయి. అలాంటి టైంలో ఇక్కడ వేరే విమానాలు వస్తే అవి మిసైల్ టార్గెట్లోకి వచ్చి డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రజెంట్ మన దేశంలో ఉన్న జియో పొలిటికల్ నిపుణులు చెప్పేది ఏమిటంటే, ఇప్పటి వరకు మన ఇండియా ఒకేసారి మన వెస్టర్న్ బార్డర్లో అండ్ ఈస్టర్న్ బార్డర్లో ఇలాంటి అతిపెద్ద ఆపరేషన్ చేయలేదు. కేవలం ఈ 2 ప్రాంతాల్లోనే కాదు, సెంట్రల్ ఇండియాలో ఇతర కోస్టల్ ఏరియాస్లో కూడా ఇండియా నోటంని జారీ చేసింది. జస్ట్ కొన్ని వారాల ముందు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఈ లుచ్చాగాడు ఖ్వాజా ఆసిఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రిస్క్స్ ఆర్ రియల్, త్వరలోనే మాకు ఇండియాతో అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది అని చెప్పాడు. అండ్ వీడు ఈసారి మేము ప్రీవియస్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తామని కూడా చెప్పాడు. బెటర్గా అంటే లాస్ట్ టైం మనం వీళ్ళ ఎయిర్ బేస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశాము, బహుశా ఈసారి వాళ్ళు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ వీడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుంది అండ్ మన ఇండియా దానికి ప్రిపేర్ అయి ఉంది. మీ అందరికీ తెలుసు, మన పెహల్గాంపై దాడి జరిగిన కొన్ని రోజుల ముందు ఈ ఆసిఫ్ మునీర్ గాడు వాళ్ళ పార్లమెంట్లో నిలబడి వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, మేము హిందువుల్లాంటి వాళ్ళము కాదు అని ఒక కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ వీడు ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఇండియా పైన దాడి జరిగింది. అండ్ ఇప్పుడు వీళ్ళు మన ఇండియాతో యుద్ధం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్లాన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఎటువంటి కారణం లేకుండా మన గుజరాత్ బార్డర్లో ఉన్న సర్క్రీక్ ఏరియాలో వాళ్ళ మిలిటరీ ప్రెజెన్స్ని పెంచుతున్నారు. ఇది మన ఇండియాను రెచ్చగొట్టేందుకు వాళ్ళు చేసే పని. అందుకే ఇప్పుడు ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వీళ్లకు తగ్గ రీప్లే ఇద్దామని చూస్తుంది. ఇక ఈ చిల్లర బంగ్లాదేశ్ విషయానికి వస్తే, మహమ్మద్ యూనస్ గాడు పాకిస్తాన్తో చేతులు కలిపి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలపైన ఏదో కుట్రను ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం పైన మనకు క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ మన రాష్ట్రాల్ని కూడా వాళ్ళ దేశంలో భాగాలుగా చూపించుకుంటూ ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు వీడు గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని ఒక బుక్ పైన ప్రింట్ చేసి వరల్డ్ లీడర్స్ అందరికీ ఇస్తున్నాడు. అలాగే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఇప్పుడు మెల్లమెల్లగా బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతున్నారు. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఒక బ్రాంచ్ని ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఢాకాలో ఓపెన్ చేయబోతుంది. పాకిస్తాన్ ఇలా ఎందుకు చేస్తుంది అంటే వీళ్ళు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు డైరెక్ట్గా మన ఇండియాతో యుద్ధం చేసి గెలవలేరు. ఆ విషయం పాకిస్తాన్ మిలిటరీకి కూడా తెలుసు. అందుకే వీళ్ళు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గానే మణిపూర్లో విపరీతమైన వైలెన్స్ జరిగి ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఇద్దరు కలిసి అక్కడ పరిస్థితుల్ని మరింత వరస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మీటింగ్స్ని, ప్యాటర్న్స్ని గమనిస్తే చాలా క్లియర్గా వీళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా కుట్ర చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పాకిస్తాన్కి చెందిన అనేక ఆర్మీ అఫీషియల్స్ వరుసగా బంగ్లాదేశ్కి వచ్చి ఈ యూనస్ గాని కలుస్తున్నారు. అండ్ ఇవన్నీ ఏదో కోఇన్సిడెంట్లో జరగట్లేదు, పక్కాగా వీళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు మెయిన్గా మన సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేసి ఇండియాను 2 ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ విషయం మన ఇండియాకు చాలా క్లియర్గా తెలుసు. అందుకే ఈ లుచ్చాగాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి మన ఇండియా ఇప్పుడు ఎప్పుడు చేయని విధంగా ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతుంది. ఇందులో మన ఫోర్సెస్ తమ పూర్తి పవర్ని, టెక్నాలజీని డిస్ప్లే చేస్తాయి. అది ఈ ఇద్దరు చిల్లరగాళ్ళకి ఇండియా జోలికి వస్తే
మీ పరిస్థితి ఆపరేషన్ సింధూర్లో అయిన దానికంటే వరస్ట్గా మారుతుంది. ఆపరేషన్ సింధూర్లో కేవలం ఎయిర్ బేస్లు మాత్రమే డిస్ట్రాయ్ అయ్యాయి. ఈసారి మీరు ఎక్స్ట్రాలు చేస్తే దేశాలే నాశనం అవుతాయి అని వార్నింగ్ ఇవ్వడానికి ఇండియా ఈ అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతుంది. ఈ విషయంలో రీసెంట్గానే మన దేశ వైస్ అడ్మిరల్ సంజయ్ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎండ్ కాలేదు, బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూనే ఉంది. ఈ విషయం మేము ఇప్పుడు చేసే ఈ ఎక్సర్సైజ్తో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పారు. మన మిలిటరీ అఫీషియల్స్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ అండ్ అప్డేట్స్ని చూస్తుంటే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ చాలా అలర్ట్గా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఏదో పెద్దది జరగబోతుంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. మనతో డైరెక్ట్గా పోటీ పడేంత సీన్ పాకిస్తాన్కి లేదు. అందుకే ఈ చిల్లరగాళ్ళు ఆన్లైన్లో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏఐని యూజ్ చేసి మన ఆర్మీ అఫీషియల్స్ మాట్లాడుతున్నట్టుగా వీడియోస్ క్రియేట్ చేసి ఇండియాకు అగెన్స్ట్గా పోస్టులు చేస్తున్నారు. మన దేశంలో గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. మన ఆర్మీ అఫీషియల్స్ ఇండియాకు సపోర్ట్గా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేస్తుంటే వాటిని వీళ్ళు మార్చి మన ఆర్మీ మనకే అగెన్స్ట్గా మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నారు. కేవలం ఇలా ఒక పోస్ట్ మాత్రమే కాదు, ఇలాంటి అనేక పోస్టులు పెడుతున్నారు. మన దురదృష్టం ఏమిటంటే ఇలాంటి ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేసే చిల్లర యూట్యూబర్లు, జర్నలిస్టులు మన దేశంలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కావాలని మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడతారు. ప్రజెంట్ గవర్నమెంట్ని రీజన్ లేకుండా ఏదో ఒక విధంగా వ్యూస్ కోసం, లైక్స్ కోసం క్రిటిసైజ్ చేయాలి అని చూస్తారు. ఏ ప్రభుత్వాన్నైనా, ఏ అధికారినైనా, ఏ నాయకుడినైనా క్రిటిసైజ్ చేసే, క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉంటుంది. కానీ కావాలని లైక్స్ అండ్ వ్యూస్ కోసం ఇలాంటి చిల్లర పనులు చేసే ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జర్నలిస్టులు మన దేశంలో ఉన్నారు, మన తెలుగులో కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఆన్లైన్లో చూసేదాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఎవరైనా మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతుంటే అది ఎంతవరకు నిజమనే విషయాన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఎందుకంటే ఈ కాలంలో యుద్ధం కేవలం బార్డర్లో మాత్రమే జరగట్లేదు. సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా జరుగుతుంది, ప్రాపగండా కూడా జరుగుతుంది. కాబట్టి ఆల్వేస్ వెరిఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చిన న్యూస్ని మాత్రమే నమ్మండి. ఈ పాకిస్తాన్ మనతో రియల్ వార్లో ఎలాగో గెలవలేదు. కాబట్టి ఇలా కావాలని మన దేశంలో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసి ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం, దేశంలో గొడవలు జరిగేలా చేయడం చేస్తున్నారు. అండ్ ఇలాంటి చిల్లర గళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మన ఇండియాలో కూడా ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మన భారత్ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించినప్పటి నుంచి బంగ్లాదేశ్ విషయంలో కాస్త అనుమానంగానే ఉంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి ఇలాంటి చిల్లర పనులు చేస్తుంది అని ఇండియాకు ముందే తెలుసు. అందుకే మీరు ఒకసారి ఈ లిస్ట్ని చూడండి. 2024 నుంచి మన ఇండియా నార్త్ ఈస్ట్లో చేసే మిలిటరీ ఎక్సర్సైజ్లను భారీగా పెంచింది. 2024లో ఇండియా, ఫ్రాన్స్ మధ్య మేఘాలయ ప్రాంతంలో శక్తి 2 అనే మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఆ తర్వాత నోమాడిక్ ఎలిఫెంట్, పూర్వీ ప్రహార్ అనే ఎక్సర్సైజ్లు జరిగాయి. 2025లో కూడా మన మిలిటరీ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో యాక్టివిటీస్ని భారీగా పెంచింది. ఈ ప్రాంతంలో మనం ప్రీవియస్లో చేసిన దానికంటే 5 రెట్లు ఎక్కువగా మిలిటరీ ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎప్పుడు లేని విధంగా ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ త్రిశూల్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి చేయబోతున్నారు. ఇది బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్కి డైరెక్ట్ వార్నింగ్. ఓవరాల్గా మన న్యూ ఇండియా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ని ట్రీట్ చేసే విధానాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అండర్లో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాపై ఎన్ని దాడులు చేసినా మనం తిరిగి రెస్పాండ్ అయ్యే వాళ్ళం కాదు. కానీ మోడీ అండర్లో వాళ్ళు చేసే ప్రతి పనికి 10 రెట్లు అనుభవించేలాగా చాలా సివియర్గా రియాక్ట్ అవుతున్నాము. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఖచ్చితంగా భయం మొదలైంది. అండ్ ఇప్పుడు ఏకంగా మన డిఫెన్స్ మినిస్ట్రీయే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎండ్ కాలేదు అని చెప్తుంది. బహుశా ఈ త్రిశూల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆపరేషన్ సింధూర్ 2గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నామని ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది. బహుశా సేమ్ అదే ఇప్పుడు జరిగే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ మన చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ వీళ్ళు రకరకాల సోషల్ మీడియా ప్రాపగాండాలు స్ప్రెడ్ చేసి ప్రపంచానికి తామే గెలిచామని చూపించుకున్నారు. ఈ సోషల్ మీడియా వార్లో మన ఇండియా చాలా స్లోగా ఉంది. మన దగ్గర మనం పాకిస్తాన్ని ఓడించినట్టుగా అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా కూడా పీఆర్ గేమ్లో మనం పాకిస్తాన్ కంటే కాస్త వెనకబడ్డాము. ఈ పాకిస్తాన్ స్వయంగా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ యుద్ధాన్ని ఆపండి అని ఇండియాతో బతిమిలాడుకుంది.
పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో మన ఇండియా ఆపరేషన్ సింధూర్ని పాస్ చేసింది. కానీ ఇప్పుడేమో వీళ్ళు మేము ఎవరిని సీజ్ఫైర్ కోసం అడగలేదు, మేము ఇండియాను ఓడించాము అని ప్రపంచం మొత్తానికి చెప్పుకుంటున్నారు. అలాగే ఈ మధ్య బంగ్లాదేశ్ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. వీళ్ళు పాకిస్తాన్తో చేతులు కలిపి ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఆక్యుపై చేస్తాము అని మనల్నే బెదిరిస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆపరేషన్ సింధూర్ 2 ఖచ్చితంగా జరగాలి. ప్రజెంట్ మన ఇండియాకి ఉన్న మిలిటరీ పవర్ అండ్ టెక్నాలజీకి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ని ఒకేసారి మట్టు పెట్టగల శక్తి ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ విషయం ఈ చిల్లరగాళ్లకు అర్థమయ్యేలాగా వీళ్ళపైన హెవీ యాక్షన్ తీసుకోవాలి. ఈసారి జరిగే ఆపరేషన్ సింధూర్ 2తో పాకిస్తాన్ ముక్కలు అవ్వాలి. అలాగే ఈ సిలిగురి కారిడోర్లో ఉన్న చికెన్ నెక్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. బంగ్లాదేశ్ యొక్క తలని భారత్ ఆక్యుపై చేయాలి. అప్పుడు కానీ ఈ బఫున్ గాలలో భయం స్టార్ట్ అవ్వదు. అలా చేయకపోతే వీళ్ళు ఇంకా ఎక్స్ట్రాలు చేస్తూనే ఉంటారు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆపరేషన్ సింధూర్ 2తో పాకిస్తాన్ అనే చీడ పురుగు కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వాలి. ఆల్రెడీ పాకిస్తాన్లో పరిస్థితులు వరస్ట్గా ఉన్నాయి. ఇదే పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి అనువైన సమయం. ఒకవైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు. ఇటు సైడ్ నుంచి మన ఇండియా కొట్టే దెబ్బకి పాకిస్తాన్ 4 ముక్కలు అవ్వాలి. 1 బలోచిస్తాన్, 2 కేపీకే ఖైబర్ పఖ్తుంఖ్వా, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ తమ దేశంలో కలిపేసుకుంటుంది. 3 ఇదిగో ఈ పాకిస్తాన్ పంజాబ్ రీజియన్. పాకిస్తాన్ ఈ ప్రాంతానికే లిమిట్ అయిపోతుంది. అండ్ పైన ఉన్న పీఓకేలోని ప్రజలు ఎలాగో మాకు పాకిస్తాన్ వద్దు అని ప్రొటెస్టులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి లిబరేట్ అవుతారు. ఒకసారి పాకిస్తాన్ కంట్రోల్లోకి వచ్చిందా బంగ్లాదేశ్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయినా బంగ్లాదేశ్ పైన దాడి చేసి ఆ దేశాన్ని డిస్ట్రాయ్ చేయడం మనకు కేక్ తిన్నంత ఈజీ. ఎందుకంటే మీరు ఒకసారి మ్యాప్ని గమనించండి, ఈ బంగ్లాదేశ్ చుట్టూ మన ఇండియానే ఉంది. అయినా కూడా వీళ్ళు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్తో గ్రేటర్ బంగ్లాదేశ్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఇండియాలోని రాష్ట్రాల్ని ఆక్యుపై చేస్తాము అని ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బహుశా ఈ రాడికల్ ఇస్లామిస్టులకు దిమాగ్ తక్కువ అనుకుంటా. ఎందుకంటే ఒక పవర్ఫుల్ మిలిటరీ కలిగిన దేశంతో గొడవ పెట్టుకోవడం మూర్ఖత్వం. అలాంటి మూర్ఖుడే ఈ యూనస్ గాడు. అండ్ వీడికి త్వరలోనే తగిన గుణపాఠాన్ని ఇండియా నేర్పబోతోంది. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మన భారత్ ఏం చేయబోతుంది? అసలు ఈ రీజియన్లో ఏం జరగబోతుంది? ఇండియా ఈ 2 దేశాలతో ఏం చేస్తే బాగుంటుంది? మీ ఐడియాస్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.